my dear aspirants, welcome to Rohis Academy. So, మనం ఆల్రెడీ ఎస్పీడీసీఎల్లో ఎన్ని పోస్ట్ రిలీజ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం మనకి నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా అనే ఒక ఎంతూయాజం అనేది మనలో ఉంది. అండ్ ఆల్రెడీ దాని గురించి మనం డిస్కస్ చేసాము. సో కంపల్సరీ నోటిఫికేషన్ ఏ టైంలో అయినా రావచ్చండి, ఎప్పుడైనా రావచ్చు, ఏ టైం అయినా రావచ్చు. సో డెఫినెట్గా మనం చేసే పని ఏంటండి, మనం ప్రిపేర్డ్గా ఉండాలి, రెడీ అయి ఉండాలి. దెన్ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మనం ఎగ్జామ్కి రెడీ అయి ఉంటాము. సో జనరల్గా మనకి ఎన్ని పోస్ట్ వస్తాయని చెప్పాము. జనరల్గా మనకి నోటిఫికేషన్లో ఈసారి జేఎల్ఎం నోటిఫికేషన్ మనకి పోస్ట్ వచ్చేసి నియర్లీ 2000 to 3500 పోస్ట్ వరకు రావచ్చు. అండ్ ఆల్సో కంబైన్డ్ నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పాము. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ మోర్ ఓవర్ వన్ థింగ్ ఏం చెప్పాలి అని అంటే, ద మోస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మనకి ఏ పోస్ట్కి ఏ ఎగ్జామ్కి ఉన్నాయి అని అంటే అది జేఎల్ఎం మాత్రమే ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ దేనికి ఉన్నాయంటే ఓన్లీ జేఎల్ఎంకి మాత్రమే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు రిమైండ్ దట్ ఒక ఐటీఐ క్వాలిఫికేషన్తో మనం ఒక గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి అని అంటే దట్ ఈస్ ఓన్లీ వన్. ఏంటి అంటే జేఎల్ఎంతోనే మనం సెటిల్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం జేఎల్ఎంగా సెటిల్ అయ్యాము అని అంటే ఫర్దర్గా మనకి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక ఐటీఐ క్వాలిఫికేషన్తో మనం గవర్నమెంట్ జాబ్ హోల్డర్గా ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం ప్రమోషన్స్కి కూడా మనం ఎలిజిబుల్ అవుతాము. సో క్లియర్. మరి ఈ మీరు జేఎల్ఎం అవ్వాలి అనే కోరిక ఒకటే ఉంటే సరిపోదండి, దానికి తగ్గ కష్టం మనం చేయాలి, దానికి తగ్గట్టు ప్లానింగ్ ఉండాలి, స్ట్రాటజీ ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి. దీనిలో ఏది ఒకటి మిస్ అయినా కూడా మనం కావాల్సింది మనం అచీవ్ చేయలేకపోతాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేయాలి, అది బిగినర్స్కైనా ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైనా సేమ్ థింగ్ ఏంటి అని అంటే స్ట్రాటజీ, ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్. స్ట్రాటజీ, ప్లానింగ్, ప్రాక్టీస్ ఈ మూడు ఉంటే చాలు, మీ గోల్ని మీరు ఈజీగా రీచ్ అవుతారు. సో దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా సిలబస్ యొక్క స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలి, ఇదంతా చెప్పడానికి ద రోహిత్ జేఎల్ఎం అకాడమీ ఈజ్ ఫర్ యూ. సో క్లియర్. సో కంపేరింగ్ టు ఆల్ అండ్ అందరినీ దృష్టి పెట్టుకొని మేము ఈ వీడియో చేస్తున్నాను. అదేంటి అని అంటే ఒక బిగినర్ కానీ ఒక ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో జనరల్గా మనం సిలబస్ చూస్తే జనరల్గా మనం బీటెక్ తీసుకుంటే 4 yearsలో ఏదైతే చదువుతామో అదే సిలబస్ మనకి ఏఈ ఎగ్జామ్లో ఉంటుంది. సేమ్ సిలబస్ అంటే గేట్ సిలబస్ పెడతారు. బట్ జేఎల్ఎంలో కూడా అలాంటి సిలబస్సే ఉంటుంది, సేమ్ అంత సిలబస్సే ఉందండి, బట్ కొంచెం లెవెల్ మాత్రం తక్కువ ఉంటుంది. బట్ రైట్ నౌ ప్రజెంట్ ట్రెండ్ ఏమవుతుంది అని అంటే సేమ్ మనకి ఒక సబ్ ఇంజనీర్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారండి జేఎల్ఎంలో. అంటే చూడండి ఎగ్జామినర్ మనల్ని ఎంత టఫ్ సిచ్యువేషన్లో పెడుతున్నారు. టఫ్ ఏం పెట్టట్లేదండి, మీరు ఒకటే ఆలోచించాలి, నేర్చుకునే సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి, నేర్చుకునే కాన్సెప్ట్స్ని చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో క్లియర్. ఏదైనా పైన చదవద్దు, లర్న్ ద కాన్సెప్ట్స్ వెరీ క్లియర్గా నేర్చుకోండి కాన్సెప్ట్స్ని. సో క్లియర్. అండ్ మోర్ ఓవర్ సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఏ టాపిక్ నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం ఓవరాల్గా డిస్కస్ చేద్దాం. సో మనకి 2023లో మనకి ఎగ్జామ్ జరిగింది, ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం ఎగ్జామ్ జరిగింది, 2023లో జరిగింది. సో జనరల్గా మీకు ఆల్రెడీ తెలుసు సిలబస్ ప్యాటర్న్ ఆల్రెడీ 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్లో మనం 65 క్వశ్చన్స్ వచ్చేసి టెక్నికల్ ఉంటుంది అండ్ రిమైనింగ్ 50 క్వశ్చన్స్ వచ్చేసి మనకి నాన్ టెక్నికల్ ఉంటుంది. ఎస్ ఆర్ నాట్? ఎస్. సో ఈ 65 క్వశ్చన్స్ అండ్ ఈ 15 క్వశ్చన్స్ టోటల్ 80 క్వశ్చన్స్కి మనం 80 మార్క్స్ ఉంటాయి, 120 minutes. ఇది మీ అందరికీ తెలుసు, దట్స్ వెరీ నైస్, అందరికీ తెలుసు. కాకపోతే ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇంత చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది కదా, ఈ సిలబస్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఏ కాన్సెప్ట్స్ అనేది ముందు చదవాలి, ఏ కాన్సెప్ట్స్ అనేది తర్వాత చదవాలి అనేది చూద్దాము. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ మీరు కంప్లీట్ సిలబస్ చూద్దాము. ఒకసారి మనం కంప్లీట్ సిలబస్ చూద్దాము. సో మీరు సిలబస్ చూస్తే మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయో చూడండి. కంప్లీట్గా మనకి 10 టాపిక్స్ ఉన్నాయి. సో 10 టాపిక్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? సో 10 టాపిక్స్ నుంచి మనకి 65 మార్క్స్ అనేది వస్తుంది. ఎంత వస్తున్నాయండి?
65 మార్క్స్ అనేది వస్తుంది. సో క్లియర్. సో ఒకసారి చూద్దాం మనం. సో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? ఫస్ట్ క్లియర్ ఈ సిలబస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సిలబస్ తెలియకుండా మనం ఎన్ని ప్లాన్స్ కానీ ఎన్ని స్ట్రాటజీస్ వేసినా కూడా వేస్టే, టైం వేస్ట్ ప్రాసెస్ అంతే. సో సిలబస్ ఫస్ట్ మనం సిలబస్ తెలుసుకుంటే ఆ సిలబస్ ప్రకారం మనం స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు. సో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? మనకి 10 టాపిక్స్ ఉన్నాయి. అండ్ బిఫోర్ ఈ టాపిక్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న చూద్దాం. ఒక చిన్న 2023లో మనకి ఎగ్జామ్ అనేది జరిగింది. సో ఎన్ని క్వశ్చన్స్ అన్నాను? 65 క్వశ్చన్స్ అన్నాను. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఈ 65 క్వశ్చన్స్లో దగ్గరగా 30 to 34 క్వశ్చన్స్ అనేవి మనకి కంప్లీట్గా న్యూమరికల్ మాత్రమే వచ్చాయండి. కంప్లీట్గా న్యూమరికల్ మాత్రమే వచ్చాయి. అంటే 50%, 65లో 50% అనేది కంప్లీట్గా న్యూమరికల్స్ వచ్చాయి, అంటే ప్రాబ్లమ్స్ వచ్చాయి. రిమైనింగ్ 50% థియరీ క్వశ్చన్స్. కొన్ని థియరీ క్వశ్చన్స్ డైరెక్ట్ థియరీ క్వశ్చన్స్ ఇచ్చారు, కొన్ని లాజికల్ బేస్డ్ అంటే కాన్సెప్ట్ బేస్డ్ థియరీ క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ ఒక 3 to 4 వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు అని అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. సో క్లియర్. ఇదే డేటాని మనం 2019లో చూసుకుంటే 2019లో మనకి నియర్లీ 20 క్వశ్చన్స్ మాత్రమే న్యూమరికల్ ఇచ్చారు. 20 క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు? న్యూమరికల్ ఇచ్చారు. సో క్లియర్. 2019లో 20 న్యూమరికల్ ఇచ్చారు. అదే 2020లో 30 to 34 న్యూమరికల్ ఇచ్చారు. బట్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అని అంటే మనం న్యూమరికల్ని సైడ్కి పెట్టేస్తాము, న్యూమరికల్ పైన కాన్సన్ట్రేషన్ చెయ్యము. బట్ 2019 ట్రెండ్, 2023 ట్రెండ్, 2025 ట్రెండ్ సేమ్గా ఉంటుందా? ఉండదు. 2019లో మనం చూస్తే మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చారండి ఈజీగా. బట్ 23లో స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు. బట్ 2025లో కూడా మళ్ళీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రెండ్, అకార్డింగ్ టు ట్రెండే మనం వెళ్ళాలి. ఎగ్జామినర్ పేపర్ అంత ఈజీగా సెట్ చేయడు. ఎందుకంటే జేఎల్ఎం పోస్ట్ చాలా హ్యూజ్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ ఈజ్ ఆల్సో టూ హై ఫర్ ద జేఎల్ఎం. మీకు మీరే కాంపిటీషన్గా ఉండాలి. బట్ జనరల్గా చెప్దాం, జనరల్గా అందరినీ దృష్టి పెట్టుకొని ఒకటే చెప్పొచ్చు ఏంటంటే కాంపిటీషన్ కూడా చాలా హైగా ఉంది. బికాస్ నెంబర్ ఆఫ్ పోస్ట్ కూడా ఎక్కువ కాబట్టి, ఎక్కువ రిలీజ్ అవుతాయి కాబట్టి. సో దాన్ని దృష్టి పెట్టుకొని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది యూ హ్యావ్ టు థింక్. సో క్లియర్. సో మరి 2025లో కూడా ఈజీగా మనం న్యూమరికల్స్ 50 to 55% పెరుగుతాయి అనుకుంటున్నాను. ఒక 5% న్యూమరికల్ పెరుగుతాయి. మిగతావి థియరీ ఇవ్వచ్చు, లాజికల్ బేస్డ్ కాన్సెప్ట్ బేస్డ్ థియరీ, అది కూడా స్టేట్మెంట్ క్వశ్చన్స్లో ఇస్తాడు. అట్ ద సేమ్ టైం మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కూడా ఇస్తాడు. సో ఫస్ట్ ఏంటి అని అంటే సిలబస్ తెలిసిన తర్వాత మనకి ఎలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్గా ఇచ్చాడు, ఎలాంటి క్వశ్చన్స్ ఈసారి మనం ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం ఒకసారి మన మైండ్ని అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో డెఫినెట్గా మనం 50% న్యూమరికల్ కాబట్టి దీన్ని మనం వదిలేస్తామండి. అసలు కంప్లీట్గా న్యూమరికల్సే కదా, బట్ నెగ్లెక్ట్ చేయొద్దు. 50% న్యూమరికల్ అంటే 65లో నియర్లీ మీకు 30 మార్క్స్ ఇక్కడే వస్తున్నాయి. థియరీలో ఒక 20 మార్క్స్, మిగతా 35లో థియరీ మ్యాథ్స్ ఫాలోయింగ్ కలిపితే ఒక 20 to 25 మార్క్స్ వస్తే అక్కడే మీకు 55 వస్తున్నాయి మార్క్స్. అట్ ద సేమ్ టైం నాన్ టెక్నికల్లో చూస్తే 15 మార్క్స్కి ఒక 10 మార్క్స్ వరకు వస్తే 65 చెప్పలేము. 65 నుంచి 70 వరకు ఈజీగా వచ్చేస్తాయి మార్క్స్ మీరు ఇలాగా ప్రిపేర్ అయితే. సో క్లియర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఈ 10 టాపిక్స్ని నా పర్సనల్ ఒపీనియన్గా నేను చెప్తున్నానంటే ఏ టాపిక్ని వదిలేయొద్దు. ఎందుకంటే ఇంత ముందులాగా లేదండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎగ్జామినర్ టచ్ చేస్తున్నాడు ఫర్ షూర్గా. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఎగ్జామినర్ ఈజ్ టచింగ్ అనమాట. సో క్లియర్. సో ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. డెఫినెట్గా మనకి ఎక్కువ హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ న్యూమరికల్సే మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ద రిమైనింగ్ ఇస్ లాజికల్ బేస్డ్ అండ్ ఆల్సో ద మ్యాథ్స్ ద ఫాలోయింగ్. సో మరి సిలబస్ చూద్దామా. సిలబస్లో మరి ఏ సబ్జెక్ట్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ లాస్ట్ అని అంటే నేనేం చెప్తాను అని అంటే ఏదైతే మెషిన్స్ ఉన్నాయో డీసీ మెషిన్, ఏసీ మెషిన్, ట్రాన్స్ఫార్మర్స్. సో చూడండి ఇక్కడ 7, 6, 8 ఈ 6, 7, 8 ప్రిపేర్ అయ్యారనుకోండి మనకి దగ్గరగా మనకి 20 మార్క్స్ 20 to 25 మార్క్స్ ఇక్కడే వస్తాయండి.
డీసీ మెషిన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ మెషిన్. ఈ ఏసీ మెషిన్లో సింక్రనస్ మెషిన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇండక్షన్ మెషిన్ కూడా ఉంది. సో ఒకవేళ 6, 7, 8 మెషిన్స్ అన్నీ ప్రిపేర్ అయితే మనకి నియర్లీ 20 to 25 మార్క్స్. నేను ఈ 20 to 25 ఎలా చెప్తున్నానంటే ప్రీవియస్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి వచ్చే నోటిఫికేషన్లో కూడా మనకి కొంచెం 2 to 3 or 4 to 5 అలా కొంచెం డిఫర్ అయితే ఉంటుంది. సో క్లియర్. సో ప్రీవియస్ ఎగ్జామ్ బేస్ చేసుకొనే నేను ఈ డేటాని మీకు ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటో 20 to 25 మార్క్స్. సో క్లియర్. ఇది వన్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్, ఇది ఒక సెట్ ఆఫ్ ప్రిపరేషన్. క్లియర్. నెక్స్ట్ ఏంటి అని అంటే నెక్స్ట్ మీరు ఏది ప్రిపేర్ అవ్వచ్చు అని అంటే ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ ఉంది కదా, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ. ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ 4 అట్ ద సేమ్ టైం అండ్ 1 ఇవి రెండు ప్రిపేర్ అయితే ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈ రెండిట్లో కలిపితే మనకి ఎంత వస్తాయి అని అంటే దీనిలో 10 to 12 క్వశ్చన్స్ రావచ్చు అండి. ఏసీలో దీనిలో 5 to 6 క్వశ్చన్స్ అయితే రావచ్చు. సో 5 to 6 అంటే రెండు కంబైన్ చేసి ఫండమెంటల్స్ ఆఫ్ డీసీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ రెండు కంబైన్ చేసి చదివితే ఎంత వస్తుంది మనకి నియర్లీ 15 to 20 మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ 15 మార్క్స్ వస్తాయి. సో 15 to 20 మార్క్స్ అనేవి రెండు వస్తాయి. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ. నెక్స్ట్ ఈజీ టాపిక్స్ ఏంటి అని అంటే బ్యాటరీస్ ఒకటి, బ్యాటరీస్, మ్యాగ్నెటిజం అండ్ మనకి ఇల్యూమినేషన్ కూడా ఉంటుంది. ఎస్, ఇక్కడ ఇల్యూమినేషన్ సపరేట్గా దీంట్లో ఇచ్చారు కదా, ఇల్యూమినేషన్. సో బ్యాటరీస్ 2, 3 అండ్ 9లో ఇల్యూమినేషన్. ఈ కాన్సెప్ట్స్ చదివితే మనకి దగ్గరగా యూ విల్ గెట్ అరౌండ్ 12 to 20 మార్క్స్ వస్తాయి. 12 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి, 2, 3 అండ్ ఆల్సో 9లో. ఓకే, నెక్స్ట్ నేను రాస్తాను, డోంట్ వరీ, ఐ రైట్ దట్. నెక్స్ట్ సెట్ ఏంటి అని అంటే పవర్ సిస్టమ్స్. మీ పవర్ సిస్టమ్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అని అంటే దగ్గర మనకి 10 క్వశ్చన్స్ రావచ్చు, 8 to 10 క్వశ్చన్స్ రావచ్చు. ఎన్ని వస్తాయండి? 8 to 10 క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి పవర్ సిస్టమ్స్లో, 8 to 10 క్వశ్చన్స్. నెక్స్ట్ మరి మెజర్మెంట్స్లో ఎన్ని వస్తాయంటే మనకి 3 to 4 రావచ్చు, ఆర్ 4 to 5 కూడా రావచ్చు. సో మెజర్మెంట్స్లో 3 to 4 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. మరి బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ పిఈ, దీని నుంచి కూడా మనకి 4 to 5 క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఐ విల్ రైట్ సింపుల్ మేనర్. సో మెషిన్స్ ఫస్ట్ ఏం చేయండి అంటే మెషిన్స్, మొత్తం మెషిన్స్ చూద్దాము. మెషిన్స్లో వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయండి? డీసీ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఏసీ ఉంది. ఈ ఏసీలో మనం సింక్రనస్ ప్లస్ ఇండక్షన్, ఈ మెషిన్స్ అన్నీ చదివితే మనకి 20 నుంచి 25 మార్క్స్ వస్తాయి. 20 నుంచి 25 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ డీసీ, ఏసీ రెండు ఫండమెంటల్స్ ఉన్నాయి కదా, సో ఈ రెండు సబ్జెక్ట్స్ కంబైన్ చేస్తే మనకి నియర్లీ 12 to 15 మార్క్స్ అనేవి వస్తాయండి. 12 to 15 మార్క్స్ వస్తాయి. సో మెషిన్స్, డీసీ అండ్ ఏసీ ఫండమెంటల్స్. నెక్స్ట్ ఏంటి అని అంటే పవర్ జనరేషన్ చూద్దాము. సో పవర్ జనరేషన్ నుంచి, సో పవర్ జనరేషన్ అంటే నేను పవర్ సిస్టమ్స్ అని రాస్తున్నాను, మొత్తం వస్తాయండి, టీఎండి అంతా వస్తుంది, పవర్ సిస్టమ్స్ అని రాస్తున్నాను. సో పవర్ సిస్టమ్ సంబంధించిన మొత్తం చూస్తే మనకి 10 మార్క్స్ వస్తాయి, 8 to 10 మార్క్స్ వస్తాయండి, 8 to 10 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఏమున్నాయి మనకి రిమైనింగ్? ఇల్యూమినేషన్ ఉంది, ఇల్యూమినేషను. నెక్స్ట్ మ్యాగ్నెటిజం, బ్యాటరీస్. సో ఇల్యూమినేషన్, మ్యాగ్నెటిజం అండ్ బ్యాటరీస్ ఇవన్నీ చదివితే మనకి ఎంత వస్తాయంటే 12 to 16 మార్క్స్ వరకు రావచ్చు, 12 to 16 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి అని అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్లో కొన్ని మనకి పిఈ కూడా యాడ్ అవుతాయి. సో జస్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ పెడదాము. సో బేసిక్ ఎలక్ట్రానిక్స్ నుంచి మనకి
3 to 4 వస్తాయండి, 3 to 4 మార్క్స్. సో క్లియర్. నెక్స్ట్ మెజర్మెంట్స్ చూద్దాం. నెక్స్ట్ మెజర్మెంట్స్. నెక్స్ట్ మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ నుంచి మనకి 4 to 5 మార్క్స్ వస్తాయి. 4 to 5 మార్క్స్ వస్తాయి. సో క్లియర్. ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఉన్నాయా? DC, AC fundamentals, power systems, illuminations, basic electronics. So we'll see any more. Batteries, DC batteries, magnetism, AC basic electronics, DC transformers, electrical and power generation. Yes, done. So ఈ సబ్జెక్ట్స్ నుంచి ఇన్ని మార్క్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మీరు చూసారు కదా ఎన్ని మార్క్స్, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో. సో ఏదైనా సబ్జెక్ట్ మనం వదిలేసేది ఉందా? లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అనేది కంపల్సరీగా చదవాలి. ఎగ్జామినర్ ఎక్కడి నుంచి ఇస్తాడో అనేది మనకి తెలియదు కాబట్టి ఇంత ముందులాగా లేదండి. ట్రెండ్ కంపల్సరీ మనం కూడా చేంజ్ చేయాలి. బికాస్ ఎగ్జామినర్ కూడా మనకి ట్రెండ్, క్వశ్చన్ పేపర్ యొక్క ట్రెండ్ని చేంజ్ చేస్తున్నాడు. సో దాని ప్రకారమే మనం ప్రిపేర్ అవ్వాలి. సో క్లియర్. ఈసారి కూడా మనం న్యూమరికల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50% కన్నా ఎక్కువ న్యూమరికల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో లాజికల్ క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మరి లాజికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే కావాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ చాలా క్లియర్గా నేర్చుకోవాలి. సో క్లియర్. అట్ ద సేమ్ టైం ఈ సబ్జెక్ట్ నుంచి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఏంటంటే సిలబస్ తెలుసుకోవాలి మనం. సిలబస్ నుంచి దాని తర్వాత ఏ సబ్జెక్ట్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది. ఈ కీ పాయింట్స్ తెలిస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో క్లియర్. అట్ ద సేమ్ టైం ఈసారి మరి క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుందా హార్డ్గా ఉంటుందా అని అంటే ఆబ్వియస్గా పేపర్ లాస్ట్ టైం సబ్ ఇంజనీర్ లెవెల్లో పేపర్ ఇచ్చాడు కాబట్టి ఈసారి అయితే మనం చెప్పలేము. బట్ ఒకటైతే చెప్పగలం ఏంటి అని అంటే మీ ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసేలాగా ఉండాలి. సో క్వశ్చన్ సిలబస్ కొంచెం లెంతీగానే ఉంది. అట్ ద సేమ్ టైం మీ ప్రిపరేషన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. సో నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది కదా, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకు అని అంటే సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి టైం కూడా ఎక్కువ కావాలి. 45 డేస్లో మనం సిలబస్ కంప్లీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం 2 to 3 టైమ్స్ రివిజన్ చేయాలంటే టైం అయితే సరిపోదు. సో ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఫర్ షూర్గా నోటిఫికేషన్ ఉండబోతుంది, కంపల్సరీ ఎప్పుడైనా రావచ్చు. బట్ గెట్ రెడీ ఫర్ ద నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. గెట్ రెడీ ఫర్ ద ఎగ్జామ్ ఆల్సో. సో మేము రోహిత్ జేఎల్ఎం అకాడమీ ఎక్స్క్లూజివ్గా మీకు ఆఫర్ తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మెన్షన్. అండ్ మేము కంప్లీట్లీ రైట్ నౌ ఫ్రమ్ ద లాస్ట్ 1 month వీఆర్ రికార్డింగ్ ద క్లాసెస్. ఎప్పుడో ఓల్డ్ వీడియోస్ అయితే కాదండి. మేము అకార్డింగ్ టు ద ట్రెండ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు దాన్ని బేస్ చేసుకొని మేమైతే వీడియోస్ రికార్డ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ద అకాడమీ విల్ ప్రొవైడ్ యూ ద రికార్డెడ్ క్లాసెస్ ఇన్ ద ఆన్లైన్ మోడ్. అట్ ద సేమ్ టైం మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం అండ్ ఆల్సో మేము టెస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఎందుకనంటే నోట్స్ మెటీరియల్ ఒకటే చదివితే సరిపోదు. అట్ ద సేమ్ టైం టెస్ట్ ప్రాక్టీస్ ఉండాలి. మరి ఆ ప్రాక్టీస్ కోసం మేము టెస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. the Rohit JLM Academy is exclusively started the online recording classes also. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే స్క్రోలింగ్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు మీకు ఇస్తారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.